ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా గమనించండి, ముందు కార్ మూవ్ అవుతుంది, నేను ఇలా స్లోగా మూవ్ అవుతున్నాను. సో మనం ఒకేసారి యాక్సిడెంట్ అనేది ఎక్కువద్దు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెహికల్స్ చాలా దగ్గరకు ఉంటాయి. సో మీరు ఒకేసారి మూవ్ చేసినా మళ్ళీ ముందు ఆపాలన్నప్పుడు మీరు సడన్గా బ్రేక్ కొడతారు. సో అప్పుడు మన వెనక నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మన కార్ని గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం ట్రాఫిక్లో ఉన్నప్పుడు తొందరపడద్దు, నిదానంగా స్మూత్గా యాక్సిలేటర్ ఇస్తూ స్మూత్గా బ్రేక్ కొడుతూ స్లోగా ఆపుకోవాలి. సో ఇలా ముందు కార్ ఆగినప్పుడు మన ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ అంటే మన కార్ యొక్క బ్యానెట్ ఎడ్జి లేదా వైపర్స్ కనిపిస్తే వైపర్స్, లేదా బ్యానెట్ ఎడ్జి కనిపిస్తే బ్యానెట్ ఎడ్జ్. సో ఈ రెండింటికి ముందు ఉన్న కార్ యొక్క బంపర్ ఎడ్జ్కి సమానంగా వచ్చే వరకు మీరు వెళ్ళి ఆపవచ్చు. సో ఇలా స్లోగా వెళ్తున్నప్పుడు మీరు మెల్లగా నిదానంగా, ఆటోమేటిక్ కార్ అయితే డ్రైవ్ మోడ్లో ఉంటుంది, మాన్యువల్ కార్ అయితే స్లోగా మీరు ఓన్లీ ఇక్కడ ఎంత ఉంది 0 ఉంది అంటే ఫస్ట్ గేర్లో మనం మూవ్ చేస్తూ ఉంటాం. సో ఆగాలన్నప్పుడల్లా ఫస్ట్ క్లచ్ నొక్కుతూ మళ్ళీ బ్రేక్ నొక్కుతాం. మళ్ళీ కొంచెం మూమెంట్ ఇస్తే 20 క్రాస్ అవుతుందంటే క్లచ్ తొక్కి సెకండ్ గేర్ వేసుకుంటాం. సో ఇక్కడ ముందు కార్ అవుతుంది చూడండి, ఇక్కడ క్లచ్ నొక్కాను, బ్రేక్ కొట్టుకొని ఫస్ట్ గేర్కి వచ్చాను. ఇలా నిదానంగా అట్లీస్ట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వెళ్ళొద్దు, దగ్గరికి ఉండొద్దు. సో ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ అంటే నేను చూపిస్తాను చూడండి, ఏ కార్ ఉన్నా పర్లేదు, మీది ఏ కార్ అయినా పర్లేదు, సేమ్ టెక్నిక్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇక్కడ ముందు ఒక కియా కార్ ఉంది. సో ఈ కియా కార్ యొక్క బంపర్ ఎడ్జ్ ఉంది కదా, బ్లాక్ కలర్ కనిపిస్తుంది చూడండి, మన బ్యానెట్ ఎడ్జ్కి సమానంగా వచ్చే వరకు ఆపవచ్చు. చూడండి ఇట్లా ఈ విధంగా. సో ఎనీ కార్, మీ ముందు ఏ కార్ ఉన్నా సేమ్ టెక్నిక్తోని మీరు ఇలా ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ గమనిస్తూ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు స్లోగా ఫ్లో అవుతున్నప్పుడు మీరు ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ మెయిన్ కొంచెం లెఫ్ట్ వచ్చాను, ఇక్కడ మరి ఒక కార్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇనోవా ఉంది. ఇక్కడ ఇనోవా కూడా సేమ్ ఆ బంపర్ ఎడ్జ్కి నా బ్యానెట్కి సమానంగా వచ్చే వరకు ఆగాను. సో ఆగిన ప్రతిసారి మీరు మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నారంటే 100% క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్కి రావాలి. సో స్లో మూమెంట్, క్లచ్ అనేది ఒకేసారి వదిలేయద్దు, స్లోగా బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద లెగ్ ఉంచాలి. లెగ్ ఎందుకు ఉంచాలంటే సపోజ్ ముందు కొంచెం హైట్ ఉందనుకోండి, మీరు ముందే బ్రేక్ మీద కాలు తీస్తే కార్ అనేది వెనక్కి వస్తుంది. సో బైటింగ్ పాయింట్ వచ్చే వరకు మీరు బ్రేక్ మీద లెగ్ అలానే ఉంచితే మీ కార్ అనేది వెనకకి రాకుండా ముందుకు మూవ్ అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓన్లీ క్లచ్ మూమెంట్ మీదనే మీరు స్లోగా ముందుకు మూవ్ చేస్తుండాలి. మళ్ళీ ఆగవలసి వచ్చిన దగ్గర 0 స్పీడ్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి. ఓకే, అదేవిధంగా ఎవ్రీ టైం మీరు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ అనేది ఖచ్చితంగా గమనించుకుంటూ స్లోగా వెళ్ళాలి. సో తొందరపడద్దు, అన్ని సైడ్లు కంపల్సరీ చూసుకోవాలి. ఎస్పెషల్లీ బిగినర్స్ ఏం చేస్తారు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే గమనిస్తారు. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కార్నరు అండ్ రైట్ సైడ్ కార్నర్ అనేది చూడరు. సో ఖచ్చితంగా మీరు ఈ ముందున్న గ్లాస్ విండ్షీల్డ్ మొత్తం మీరు కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు వస్తారు, బైక్ వాళ్ళు వస్తారు, ఇక్కడ రైట్ నుంచి కూడా బైక్ వాళ్ళు, ఆటో వాళ్ళు దూరుతుంటారు, కార్ వాళ్ళు దగ్గరకు వస్తుంటారు. మీరు ఈ కార్నర్స్ గమనిస్తే మీకు ఏ వెహికల్ ఎంత క్లోజ్లో ఉంది, బైక్ ఉందా, ఆటో ఉందా, కార్ ఉందా, కారు వాళ్ళు ఇక్కడ రైట్కి వస్తాను ట్రై చేస్తున్నారా, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు లెఫ్ట్కి వస్తాను ట్రై చేస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది. సో జడ్జిమెంట్ అనేది కార్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి మనం డివైడ్ చేసుకోవాలి. సో కార్ యొక్క లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. మీకు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఇలా లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అయితే మీకు రాను ఖచ్చితంగా బాగా అలవాటు అవుతుంది. అక్కడ సెంటర్ భాగంలో ఒక స్టిక్కర్ పెట్టుకోండి, స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒకవేళ మీకు డౌట్ ఉంది, ముందు కార్ తగులుతుందేమో డౌట్ ఉందనుకోండి, కాసేపు ఆగండి, కొంచెం ముందున్న కార్ కొంచెం ముందుకు వెళ్ళాక అప్పుడు మీరు వెళ్ళండి. ఇలా ఒకటే లైన్ మెయింటైన్ చేయండి. చాలా వరకు మీరు స్ట్రైట్గా వెళ్ళడానికి ట్రై చేయండి ఇట్లా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు. ఎందుకంటే మనం ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు వెహికల్స్ అనేది మన పక్కకే క్లోజ్గా వస్తుంటారు. సో అలాంటప్పుడు మనకు రైట్కి లెఫ్ట్కి వెళ్తానికి ఎక్కువ అవకాశం అనేది ఉండదు. సో అప్పుడు మీరు ఈ ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ ట్రాఫిక్ హెవీగా జామ్ అయినప్పుడు ఏ లైన్లో ఉన్నా సరే, కాకపోతే ఒక లైన్లో కరెక్ట్గా పెట్టుకొని ముందున్న కార్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముందు కారు వెళ్ళే కొద్దీ మీరు స్లోగా మూమెంట్ ఇస్తూ మెల్లగా మూవ్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మెయిన్ ఏంటంటే మీరు ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ చేయొచ్చు. సో ట్రాఫిక్ చూసి భయపడొద్దు మీరు. సో ఖచ్చితంగా ఒక లైన్లో పెట్టుకొని స్లోగా నిదానంగా ఇలా సైడ్స్ గమనిస్తూ రైట్ లెఫ్ట్ మిర్రర్ చూస్తూ ముందు సైడ్ జడ్జిమెంట్లో ఆపుకుంటూ మీరు స్లోగా నిదానంగా వెళ్ళారనుకోండి,
ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మెయిన్ ఏంటంటే క్లచ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. సో మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్న వారికి క్లచ్ అనేది పర్ఫెక్ట్గా నొక్కుతుండాలి, క్లచ్ అనేది స్లోగా రిలీజ్ చేస్తుండాలి. కార్ పూర్తిగా అయిపోయిందా ఫస్ట్ గేర్, స్లో మూమెంట్ ఉందా సెకండ్ గేర్, ఫస్ట్ ఆర్ సెకండ్ గేర్. మోస్ట్లీ ఇంత స్లోగా వెళ్తున్నప్పుడు మీకు ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్లోనే వెళ్తూ ఉంటుంది ట్రాఫిక్లో. సో మీరు కంగారు పడవద్దు. ఇక్కడ మనకు ముందు కియా కార్ ఉంది, సో మనకు కొంచెం రైట్లో ఉంది, వెళ్తే తగులుతుంది. సో జడ్జిమెంట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో సెంటర్ పాయింట్ నుంచి లోపల కనిపిస్తుంది అన్నట్టు. అలాంటప్పుడు మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ చూశాను, నాకు ప్లేస్ ఉంది, మెల్లగా ఇట్లా స్లోగా నేను ఇట్లా రైట్ లైన్కి ఫస్ట్ లైన్కి వచ్చాను. ఇక్కడ మీకు అవకాశం దొరికినప్పుడల్లా లైన్ మారవచ్చు, కాకపోతే స్లోగా మీరు మిర్రర్ చూస్తూ అవసరమైతే ఇండికేటర్ ఆన్ చేస్తూ నిదానంగా మనం రావచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ ముందు ఒక స్కోడా కార్ వెళ్తుంది. అట్లీస్ట్ మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసాము. ఆ కార్ ఆగుతున్నప్పుడు బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతుంది చూడండి, మనకు ముందే తెలుస్తుంది. కార్ కానీ బైక్ కానీ ఆటో కానీ మనం బ్రేక్ టచ్ చేసినప్పుడల్లా వెనక లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. సో మనకు కూడా మనం బ్రేక్ టచ్ చేస్తే మన వెనక వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది మనం బ్రేక్ కొట్టి ఆపుతున్నాము అని. సో ఆ విధంగా మనం ముందే తెలుసుకొని మనం జాగ్రత్త పడుతూ నిదానంగా స్లోగా మనమైతే బ్రేక్ అనేది స్మూత్గా వేయొచ్చు. మీరు స్మూత్గా బ్రేక్ కొట్టాలంటే ఎవ్రీ టైం ఖచ్చితంగా రైట్ సైడ్ లెగ్ అనేది కింద ఆనించాలి, ఏది మడిమ అనేది ఫ్లోర్కి ఆనించాలి. సో చూడండి, ఇక్కడ జడ్జిమెంట్లో ఆపుతున్నాను. ముందు ఒక కారు ఒక బంపర్ ఎడ్జ్కి మన బ్యానెట్ ఎడ్జ్కి సమానంగా ఉంది. సో టైర్స్ కనిపించే వరకు పెట్టుకోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే గ్యాప్ అనేది రెండు కార్ల మధ్యలో ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇట్లా సైడ్ నుంచి వచ్చి బైక్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ దూరే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమే బంపర్ ఎడ్జ్కి మన కారు యొక్క బ్యానెట్ ఎడ్జ్కి సమానంగా పెట్టుకుంటే గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు, ఒక 8 ఫీట్లు 7 ఫీట్లు ఉంటుంది. సో ఆ గ్యాప్లు అనేది బైక్ పట్టదు, ఆటో పట్టదు. అందు గురించి నేను ఎవ్రీ టైము బంపర్ ఎడ్జ్కి బ్యానెట్ ఎడ్జ్కి సమానంగా వచ్చే వరకు ఆపుకోవాలి అని చెప్తుంటాను. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా మీకు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తూ మీరైతే డ్రైవింగ్లో చాలా పర్ఫెక్ట్ అయితే కావచ్చు. కాకపోతే మీరు స్టార్టింగ్లో హెవీ ట్రాఫిక్లో వస్తానికి మీకు భయం అవుతుంది అనుకుంటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానివ్వండి, ఒక 3 o'clock 4 o'clock కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్న రోడ్లో వెళ్ళి కొంచెం మెల్లమెల్లగా ట్రాఫిక్లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి. ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం చాలా ఈజీగా మీకైతే అర్థమవుతుంది, పెద్ద కష్టమే ఉండదు. హెవీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీరు స్లోగా ఒక లైన్లో పెట్టుకొని ఫస్ట్ ఆర్ సెకండ్ గేర్లు వేసుకొని క్లచ్ కంట్రోల్ అనేది స్లోగా వేస్తూ స్మూత్ బ్రేకింగ్ కొడుతూ ఇలా నేర్చుకోవడం అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కటి గమనించుకుంటూ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తే రాదు అనేది ఏది ఉండదు. 100% ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా డ్రైవింగ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.